హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 59. అర్జున్ ప్రశ్నకు అశోక్ గారు అదే చిరునవ్వుతో నువ్వు తండ్రివి కాబోతున్నావు నాన్న అని సంతోషం అంతా గొంతులోనే పలికిస్తూ అశోక్ గారు చెప్పిన మాటకు అర్జున్ షాక్ తో చేతిలో ఉన్న మొబైల్ వదిలేశాడు. అశోక్ గారు ఇచ్చిన షాక్ నుండి చాలా సేపటికి తేరుకున్న అర్జున్ కి తను చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండిపోవటానికి, తాతయ్య తప్ప మరో ప్రపంచం తెలియకుండా బ్రతకడానికి, ఆడవాళ్ళంటే చెప్పలేనంత ద్వేషం పెంచుకోవడానికి కారణమైన పరిస్థితులు ఫ్లాష్ లా తన కళ్ళ ముందు మిగిలేసరికి అదే పరిస్థితి మళ్ళీ తన జీవితంలో రిపీట్ అయ్యింది అన్న బాధ పట్టరానంత కోపంలో మారేసరికి ఎర్రటి అగ్ని గోళాల్లా నిప్పులు కక్కుతున్నట్టు ఉన్న కళ్ళతో మెడ దగ్గర పొంగిన నరాలలో పిడికిలు బలంగా బిగించి వెంటనే కోపంగా ఇంటికి బయలుదేరాడు. ఇక అర్జున్ ఇంట్లో కాసేపటికి స్పృహలోకి వచ్చిన స్నేహకి మీరా ద్వారా విషయం తెలిసి చాలా సంతోషపడింది. తను ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే అర్జున్ తో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అని ఆతృతలో గోకుల్తో అన్నయ్య, అర్జున్ గారు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే అర్జున్ తో మాట్లాడుతూ అర్జున్ ఫోన్ వదిలేయటం వలన మనవడి సంతోషంలో ఆఫీస్ నుండి బయలుదేరాడు అనుకుంటున్నా. అదే విషయం అశోక్ గారు స్నేహకు చెప్పి ప్రేమగా తన తల నిమిరి నేను అర్జున్ జీవితం ఎలా అయితే అన్ని సంతోషాలతో నిండిపోవాలి అని కోరుకున్నానో ఇప్పుడు అవన్నీ నీ వల్లే నిజం అవుతున్నాయి స్నేహ. ఈ విషయంలో నీకేమిచ్చి రుణం తీర్చుకోలేను అని అన్న ఆయన మాటలకి స్నేహ చిన్న చిరునవ్వుతో ఆయన చేతులు పట్టుకుని అంత మాట అనకండి తాతయ్య. అసలు ఆ విషయానికి వస్తే మా బావ వల్ల బలవ్వాల్సిన నా జీవితాన్ని అర్జున్ గారి జీవితంలో ముడిపడేలా చేసింది మీరు. ఈ రోజు నా ప్రతి సంతోషానికి కారణం అయ్యింది మీరు. అన్నిటికైనా అద్భుతమైన బహుమానం నా అర్జున్ గారు. ఆయన లేకపోతే నా ప్రాణమే లేదు తాతయ్య. ఆయన నా సర్వస్వం. మీరిచ్చిన ఈ సంతోషాలకు నేను మీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను తాతయ్య అని అనేసరికి ఆమె మాటలకి కన్నీళ్లతో ఆమెనే చూస్తూ ఉండిపోయారు ముగ్గురు. ఇంతలో రాజయ్య స్వీట్ తీసుకుని రావటంతో ముగ్గురు స్నేహ నోరు తీపి చేయడానికని చాలా ట్రై చేశారు. కానీ స్నేహ అర్జున్ గారు వచ్చాక ఆయనతో కలిసి తింటాను అని ముందు పట్టుపట్టడంతో ఆమెను ఇబ్బంది పెట్టలేక మిగిలిన ముగ్గురు తిని కాసేపు అక్కడే స్నేహ దగ్గరే కూర్చున్నారు. ఇంతలో గోకుల్ మొబైల్ కు మీరాకి చెకప్ టైం గుర్తుకు చేస్తూ హాస్పిటల్ నుండి మెసేజ్ రావడంతో ఈ హడావిడిలో పడి అసలు ఆ విషయమే మర్చిపోయిన గోకుల్ స్నేహితుడి జీవితంలో వెల్లివిరిసిన ఆనందాలకు మురిసిపోతూ హాస్పిటల్ కి వెళ్లాల్సిన విషయం చెప్పి మీరాని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరాడు గోకుల్. ఇక వాళ్ళు అలా వెళ్ళగానే ఈ హ్యాపీ మూమెంట్ ని అర్జున్ స్నేహాలు ఒంటరిగా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో అశోక్ గారు ముందుగా రాజయ్య చేత స్నేహకు జ్యూస్ ఇప్పించి దగ్గరలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి రాజయ్యని తీసుకుని స్నేహాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన కూడా బయలుదేరిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే స్నేహ హాల్లో కూర్చుని అర్జున్ గురించి ఎదురు చూస్తూ ఉంది. ఇక రావడమే అంతకంటే వేగంగా ఆ కారు నుండి అర్జున్ ప్రళయ తాండవం చేస్తున్న రుద్రుడి రూపంలో దిగి లోపలికి రావడం క్షణాల్లో జరిగిపోయాయి అన్ని. అర్జున్ రావడం గమనించిన స్నేహ తన పొత్తు కడుపు నిమురుకుంటూ ఇంకా రూపం కూడా ఏర్పడిన తన బిడ్డతో కబుర్లు చెప్తూ కనిపించేసరికి అర్జున్ కోపం 100 రెట్లు పెరిగిపోయింది అమాంతం. అంతే ఆ కోపంలో వేగంగా వెళ్లి స్నేహ పీక పట్టుకుని ఆమెను విసురుగా పైకి లేపి పక్కనే ఉన్న గోడకు అదుమి పెట్టి నిప్పులు కక్కుతున్న కళ్ళతో స్నేహ కళ్ళల్లోకి కాల్చేసేలా చూస్తూ నన్నెందుకు మోసం చేశావు అని గర్జించాడు. అసలు అర్జున్ రావటమే గమనించిన స్నేహ సడన్ గా అర్జున్ అలా రియాక్ట్ అయ్యేసరికి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. పైగా అతను వేసిన ప్రశ్న, ఆ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ, అతని మొహంలో తెలుస్తున్న కోపం చూసేసరికి స్నేహ కళ్ళకి అర్జున్ తమ పెళ్ళైన కొత్తలో తను చూసిన అర్జున్లా కనిపిస్తూ ఉంటే ఆమె వెన్నులో వణుకు పుట్టింది. కానీ అర్జున్ అడిగిన ప్రశ్న ఆమె మనసును తొలిచేస్తూ ఉంటే అప్పటికే తన కంఠం మీద ఉన్న చెయ్యి క్షణానికి అర్జున్ పట్టు బిగిస్తూ ఉంటే దానివల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కన్నీళ్లతో అర్జున్ చేతులు పట్టుకుని చాలా కష్టంగా ఏమైంది అర్జున్ గారు అని మాత్రమే అనగలిగింది నీళ్లు నిండిన కళ్ళతో. మామూలుగా అయితే ఆమె కళ్ళల్లో చేరిన నీళ్లు అర్జున్ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకునేవి.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జున్ మనసు మొద్దుబారిపోయింది. అందుకే కంట్రోల్ లేని అతని మెదడు మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఆ మెదడుకు ఆమె కన్నీళ్లు పట్టలేదు. కేవలం స్నేహ తనని ఎందుకు మోసం చేసింది అన్న ప్రశ్న మాత్రమే అతన్ని వేధిస్తుంది. అందుకే ఆమెనే ప్రాణంగా బతుకుతున్న అర్జున్ కోపం కంట్రోల్ కోల్పోయి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కొంచెం కూడా అర్జున్ నుండి ఆలోచిస్తే అతను చేస్తుంది ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే అసలు తను ఇప్పటి వరకు స్నేహతో ఫిజికల్ గా కలవకుండా స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడి నుండి వచ్చినట్టు? అతని ఆవేశానికి స్నేహ పరిస్థితి, ఆమె నిస్సాయతకు ఆమె మౌనం ఇంకాస్త ఆజ్యం పోస్తూ ఉంటే అర్జున్లో ఇప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న రాక్షసుడు నిద్రలేచి ఆమె కంఠం మీద తన బలం అంతా ఉపయోగించి పట్టు బిగిస్తూ నీలాంటి ఆడది బ్రతికుండకూడదు, అసలు నీలాంటి వాళ్ళకి బ్రతికే హక్కే లేదు అంటూ ఆమె నుండి ఆమె ఊపిరి దూరం చేయబోయాడు అర్జున్. కానీ అంతలోనే చావుకి ఇంచి దూరంలో ఉన్న స్నేహ తన కన్నీళ్లు ఆమె చెంపల మీదుగా జారి అర్జున్ చేతిని తాకడంతో కాస్త స్పృహలోకి వచ్చిన అర్జున్ వెంటనే స్నేహాను ఫ్లోర్ మీదకి విసిరికొట్టి ఆమెను ద్వేషంగా చూస్తూ, ఛీ, నీలాంటిదాన్న నేను ప్రేమించి మోసపోయింది. అసలు ప్రేమే అనేదే లేదు. ఆ నమ్మకం ఈ రోజు మళ్ళీ నిజమయ్యింది. ఛీ, నువ్వే ఆ నిజాన్ని నిరూపించావు. మళ్ళీ నన్ను నా చీకటి ప్రపంచంలోకి సక్సెస్ఫుల్ గా నెట్టేశావు. ఆడది మగాడి నమ్మకానికి అర్హురాలు కాదు అని మా నాన్న విషయంలో మా అమ్మ ప్రూవ్ చేస్తే అదే విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఫూలిష్ గా నీ మీద ప్రేమ పెంచుకున్న నాకు నువ్వు ప్రూవ్ చేశావు. నా స్నేహ అందరి లాంటి ఆడపిల్ల కాదు అనుకున్నా. పిచ్చివాణ్ణి నేను. నా పిచ్చిని ఇంత తొందరగా దూరం చేసి నన్నింత వెలుగులోకి తీసుకొస్తావు అనుకోలేదు. నేను నీ మీద పెంచుకున్న నా పిచ్చి ప్రేమకు చాలా మంచి బహుమతి ఇచ్చావు స్నేహ. వెల్ డన్ అంటూ ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా చప్పట్లు కొడుతున్నాడు అర్జున్. అర్జున్ అలా తనని విసురుగా నేల మీదకు విసిరేసరికి అప్పటికే ఊపిరి వేగంలో తేడా వచ్చిన స్నేహ తనని తను తమాయించుకోలేకపోయింది. దగ్గరలో ఉన్న టీ పైన గుద్దుకోవటం వలన అది తగిలి తట్టుకోలేక స్పృహ కోల్పోతున్న టైంలో అర్జున్ మాటలు కొంచెం కొంచెం ఆమె మనసును విరిచేస్తూ ఉంటే బలంగా తల విదిల్చుకుని కన్నీళ్లతో అర్జున్ని మౌనంగా చూస్తూ ఉంది స్నేహ. తను అన్ని మాటలు అంటున్నా స్నేహ మౌనంగా ఉండడం అర్జున్ కోపాన్ని అంతకంతకు రెట్టింపు చేస్తూ ఉంటే కోపంలో పూర్తిగా తన మీద తను కంట్రోల్ కోల్పోయిన అర్జున్ ఆవేశంగా స్నేహ దవడలు నొక్కుతూ, మాట్లాడు, ఇప్పటికైనా నోరు విప్పి మాట్లాడు. నీ కడుపులో పెరుగుతున్న నీ పాపానికి కారణం ఎవరో చెప్పు అని అరిచాడు చాలా గట్టిగా. కానీ ఈసారి అర్జున్ వేసిన ప్రశ్న స్నేహ మనసుని పూర్తిగా ముక్కలు చేయడమే కాదు, ఆమె బాధకు కన్నీళ్లు కూడా దూరం చేయటంతో నిస్సత్తుగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది స్నేహ. అతను ఆఖరిగా అన్న మాటలు, అతను వేసిన ప్రశ్న స్నేహ మనసుని పూర్తిగా విరిచేయటమే కాదు, ఇంకా నువ్వెందుకు బ్రతుకున్నావు అన్నట్టు పదే పదే ఆమె మనస్సాక్షి ఆమెను ప్రశ్నిస్తూ ఉంటే ఆ బాధతో కన్నీళ్లు కూడా దూరం అవటం వలన పిచ్చి పడుతున్నట్టు ఉంది ఆమెకు. ఆ బాధలో నుదుటికి తగిలిన గాయం కాని, అర్జున్ ఇప్పుడు ఆమె బుగ్గల్లో పుట్టిస్తున్న నొప్పి గాని ఏమాత్రం ఆమె మీద ప్రభావం చూపించలేకపోతున్నాయి. వీలైతే ఈ క్షణమే ప్రాణం వదిలేయాలని ఉంది స్నేహకు. ఇక స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి పూర్తిగా కంట్రోల్ తప్పిన అర్జున్ స్నేహ మెడ పట్టుకుని ఆమెను పైకి లేపి విసురుగా బయటికి లాక్కొచ్చి ఇంటి గైటు బయట ఆమెను నెట్టేసి, ఇక నా గొంతులో ప్రాణం ఉండగా మళ్ళీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అని ప్రయత్నిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఆత్మాభిమానం, సిగ్గు లాంటివి ఏమైనా ఇంకా మిగిలి ఉంటే మళ్ళీ నా జీవితంలోకి రావద్దు, కనిపించొద్దు అని గేట్ వేసేసి ఇంట్లోకి వెళ్ళి మెయిన్ డోర్ కూడా వేసేసి డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. అసలు ఏం జరిగింది? స్నేహ అర్జున్ల జీవితం ఇక్కడితో ముగిసినట్టేనా? చూద్దాం మరి.